కొరకు గొప్ప కార్యములు, ఆయన భీకరమైన కార్యాలు చేస్తాడంటండి. ఎప్పుడు భీకరమైన కార్యాలు చేస్తాడో తెలుసా? ఆయన్ని హత్తుకోవాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయనకి సమీపంగా ఉండాలి, ఆయనకు భయపడాలండి. మనుషులకు కాదు మనం భయపడాల్సింది. మనుషులకి ఎంతకాలం భయపడతాం? కొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలాగే చెప్తాడు, నీ శరీరమును నీ ఆత్మను సంపువానికి భయపడు. ఆయనకు భయపడాలి మనం. శరీరాన్ని ఆత్మను నశింపజేసేటువంటి దేవునికి భయపడాలి. మనుషుడు ఏం చేస్తాడు తెలుసా? ఈ శరీరాన్ని మాత్రమే మనం చంపగలడు, ఈ ప్రాణాన్ని చేయగలుగుతాడు, కానీ ఆత్మను ఏమైనా చేయగలుగుతాడా? మనిషి ఆత్మను ఏమీ చేయలేడు. కానీ ఆత్మను శరీరమును నశింపజేసేటువంటి దేవునికి మనం ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. దేవునికి భయపడుతూ, ఆయన్ని ప్రేమిస్తూ, ఆయన్ని హత్తుకుని ఎప్పుడైతే మనం జీవిస్తామో, నీ